హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసీ వ్లాగ్స్. ఇవాళ నా ఫేవరెట్ అండ్ మీ అందరి ఫేవరెట్, అంటే ముఖ్యంగా ఆడవాళ్ళందరి ఫేవరెట్ ఎపిసోడ్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అదే అంటే నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్ అంతా చూపించాలని చెప్పి ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఏవో పనులు పడి అసలు ఇంత జ్యువెలరీ అంతా తీసి పెట్టి అన్నీ వెతికి ఇలాంతా తీసి పెట్టడం కొంచెం టైం పట్టింది అనమాట. సో ఫైనల్గా ఐ ఆమ్ హియర్ అన్నమాట. నా జ్యువెలరీ తోటి నా దగ్గర ఏమేమి జ్యువెలరీ ఉన్నాయి, ఎక్కడ తీసుకున్నాను, ఎంత కాస్ట్ పడింది, అంటే అన్నీ చెప్పలేను ఎంత కాస్ట్ పడిందని, ఎందుకంటే ఎప్పుడో తీసుకున్న జ్యువెలరీ కదా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నా పెళ్లి జ్యువెలరీ చూపిస్తాను. పెళ్లి జ్యువెలరీ అంటే అందరికీ స్పెషల్ కదా, అందుకని ఫస్ట్ నా పెళ్ళికి అంటే పెళ్ళి ఈవెంట్స్ అన్నిటికీ ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఎంగేజ్మెంట్కి ఈ జ్యువెలరీ వేసుకున్నాను అనమాట. చూడండి, ఎంగేజ్మెంట్ జ్యువెలరీ చాలా యూనిక్గా అనిపించింది నాకు ఈ జ్యువెలరీ. దీని మీద మొత్తం కూడా మనకు దశావతారాలు వచ్చాయన్నమాట. ఫస్ట్ అంటే ఈ నా ముఖ్యంగా ఒకటి చెప్పాలి ఏంటి అంటే, నా పెళ్లి జ్యువెలరీ అంతా కూడా నేను హైదరాబాద్లోని బేగంపేటలో తీసుకున్నాను. అక్కడైతే చాలా యూనిక్ కలెక్షన్స్, వెరైటీ కలెక్షన్స్ ఉంటాయని చెప్పి అక్కడికి వెళ్ళానమాట. 2 రోజులు పట్టింది నాకు పెళ్ళి జ్యువెలరీ షాపింగ్ అంతా చేయడానికి. ఇది వచ్చేసి నేను ఎంగేజ్మెంట్లో వేసుకున్న జ్యువెలరీ అనమాట. ఇది లాంగ్ హారము. షార్ట్ హారం ఎక్కడుందో, అంటే షార్ట్ నెక్లెస్ ఎక్కడుందో నాకు కనబడలేదు, బట్ వెతుకుతాను. ఇదంతా కూడా మనకు స్టోన్స్, ఈ వర్క్ డిజైన్ అంతా కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది. అంటే రెగ్యులర్ నెక్లెస్ లాగా అయితే అనిపించలేదు నాకు. ఇది దశావతారాలు వచ్చాయి. ఇక్కడ పెద్ద లాకెట్ వచ్చేసి మనకు నరసింహస్వామి లాకెట్ వచ్చిందనమాట. సో ఇది చాలా బాగా అనిపించింది. ఎంగేజ్మెంట్ లుక్ మాత్రం అదిరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వ్రతంకి ఏం వేసుకున్నానో చూపిస్తాను. వ్రతం అంటే కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉండాలి అని చెప్పి నేను ఇలా కాసుల పేరు తీసుకున్నాను. అంటే నెక్లెస్ లాగేమో మనం గోల్డ్ తీసుకున్నాను, అంటే చోకర్ టైప్ గోల్డ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి కంప్లీట్ కాసుల పేరు. చాలా డివోషనల్ ట్రెడిషనల్ లుక్ ఉంటుంది కదా ఈ కాసుల పేరు ఒక్కటి వేసుకుంటే. ఇదంతా కాసులు వచ్చాయి. దానిపైన వచ్చేసి మనకు వైట్, పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి. మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది కూడా నేను బేగంపేటలోనే తీసుకున్నాను. చాలా బాగుంది కదా, ఎలిగెంట్ లుక్ వస్తుందన్నమాట ఇలాంటివి వేసుకుంటే. ముఖ్యంగా వ్రతాలకి, పూజలకి, టెంపుల్స్కి ఎటన్నా వెళ్ళినప్పుడు ఇలాంటివి వేసుకుంటే చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది కదా. దీని మీదకి సెట్ ఇలాంటి జుంకాలు తీసుకున్నాను అనమాట. నాకు బేసిక్గా ఇంత పెద్ద పెద్ద జుంకాలు అంటే చాలా ఇష్టము. ఇంత పెద్దగా ఉంది చూడండి. వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ తీసిన తర్వాత అంటే కొంచెం సేపు వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఉంటే చాలా హెవీగా అనిపించి నొప్పి వస్తాయి. బట్ ఆడవాళ్ళం ఏం చేస్తామో అందం కోసం ఏదైనా చేసేస్తాం కదా, అందుకనే నేను ఇంత పెద్ద పెద్ద బుట్టలు తీసుకున్నాను అనమాట. దాని తర్వాత మెయిన్ పెళ్ళిది చూపిస్తాను. ఇది వచ్చేసి లాంగ్ హారం పెళ్ళిది. దీని మీద మొత్తం లక్ష్మీ అమ్మవారి అవే ఉన్నాయి, లక్ష్మీ అమ్మవారే ఉన్నారు. ఇంత పెద్ద లాంగ్ జ్యువెలరీ వచ్చిందనమాట. ఇది లాంగ్ది. దాని మీదకి ఇది మ్యాచింగ్, అంటే దీనికి సెట్ కాదు, అది సపరేట్ తీసుకున్నాను. ఇది లాంగ్ హారం, ఇది షార్ట్ హారం అన్నమాట. ఇలా వేసుకున్నాను. ఇదే లాంగ్ హారం మీదనేమో ప్లెయిన్గా మొత్తం వచ్చిందంటే ఎలాంటి స్టోన్స్ లేకుండా కంప్లీట్ గోల్డ్ లుక్ లాగా వచ్చిందనమాట. అంటే రియల్ గోల్డ్ లుక్ లాగా వచ్చింది. ఇదేమో షార్ట్ హారం. దీనికి ఈ జుంకాస్ వేసుకున్నాను అనమాట. పెళ్ళికి ఇవే వేసుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా వచ్చిందనమాట ఇదంతా కూడా. నెక్స్ట్ వచ్చేసి వడ్డాణం అన్నమాట. ఇది కంప్లీట్గా మన లుక్నే మారుస్తుంది. ఇది కూడా నేను బేగంపేటలో తీసుకున్నాను, కానీ ఎంత కాస్ట్ అనేది అసలు గుర్తులేదు, ఎందుకంటే ఎప్పుడో కదా తీసుకుంది. సో ఇదన్నమాట. ఇది కొంచెం గ్రాండ్గా ఉండాలి అని చెప్పి ఇలా తీసుకున్నాను వడ్డాణం. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా యూనిక్ సెట్ అన్నమాట. ఇది నేను నా సీమంతానికి తీసుకున్నాను. ఇది పూణేలో తీసుకున్నాను. ఒక ఆవిడ ఓన్ బిజినెస్ చేస్తున్నారన్నమాట దీనిది. సో ఈ సెట్ తీసుకున్నాను నేను. ఇది అండ్ ఇవి రెండు వచ్చేసి సెట్. ఇది లాంగ్ హారం. దీనికి కంప్లీట్గా ఇక్కడ మనకు గ్రీన్ పర్ల్స్ వస్తాయి, గ్రీన్ అండ్ వైట్ రూబీ టైప్ వస్తుందన్నమాట. ఇది షార్ట్ ఇలా వస్తుంది. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. ఇది మొత్తం వచ్చేసి నాకు జస్ట్
4,000కి వచ్చింది. ఈ కంప్లీట్ సెట్ మొత్తం 4,000కి వచ్చింది. ఇయర్ రింగ్స్ చాలా నచ్చాయి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, ఎంత అంటే డివైన్ లుక్ అనమాట. ఇలా కనపడగానే ఇట్లా చూడగానే డివైన్ లుక్ వచ్చిందనమాట. అండ్ ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నాను, కుషాల్ వాళ్ళది పాపట బిల్ల. ఇది కుషాల్ ఫ్యాషన్స్ ఉంటాయి కదా, సో వాళ్ళది అమెజాన్లో తీసుకున్నాను. ఇది చాలా అంటే యూనిక్గా అనిపించింది, రెగ్యులర్ పాపడ బిల్లలా కాకుండా ఇది నాకు యూనిక్గా అనిపించింది. అందుకని ఇది మాటీలు కూడా నేను కుషాల్ వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్నాను, ఆన్లైన్ ఆర్డరే అనమాట ఇది కూడా. సో ఇది అండ్ పాపడ బిల్ల కొంచెం వీళ్ళది అంటే ఎట్లయినా కుషాల్ వాళ్ళ డిజైన్స్ కొంచెం యూనిక్గా ఉంటాయి. మీకు ఒకవేళ కుషాల్ వాళ్ళ జ్యువెలరీ ఏమన్నా కావాలి అంటే వెళ్ళి అమెజాన్లో చెక్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా యూనిక్ అంటే కంప్లీట్గా టెంపుల్ జ్యువెలరీ లాగా ఉంటాయి అన్నమాట ఈ కుషాల్ వాళ్ళవి. ఇంకోటి నేను పెళ్ళి వడ్డానమే కాకుండా నేను సీమంతంకి కూడా వడ్డానం తీసుకున్నా. ఇది కూడా పూణేలోనే తీసుకున్నాను. పూణేలో ప్యూరా జ్యువెలరీ అని చెప్పి ఒక స్టోర్ ఉంటుందన్నమాట. వాళ్ళు కంప్లీట్గా ప్యూర్ సిల్వర్ అమ్ముతారు. కొన్నిటి మీద ప్యూర్ సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ కూడా వేస్తారనమాట. ఇది అదే వడ్డానం అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది లుక్ అయితే. ఇంకొక యూనిక్ పీస్ చూపించాలి మీ అందరికీ. ఇది నాకు ఎంతో ఇష్టం. ఏ పండగ ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏ పూజకి వెళ్ళినా నేను ఎక్కువ ఇదే వేసుకుంటాను. చాలా యూనిక్గా ఉంటుంది. పూణేలో ఫ్లీ మార్కెట్స్ అని ఎక్కువగా పెడుతూ ఉంటారనమాట. ఆ ఫ్లీ మార్కెట్లో చాలా బేరమాడి తీసుకున్నాను అనమాట. ఇది చాలా యూనిక్గా ఉందంటే ఒకటి కాసుల పేరు వచ్చింది, ఇంకొకటి ఫ్లవర్ టైప్ వచ్చింది అనమాట. గ్రీన్ కలర్ ఫ్లవర్ టైప్ వచ్చింది, ఒకటి కాసు, ఇంకోటి గ్రీన్ కలర్ ఫ్లవర్ అట్లా వచ్చిందనమాట. ఇది లాంగ్ వస్తుంది మనకు. ఇది నా మెటర్నిటీ షూట్కి వేసుకున్నాను అనమాట. చాలా ఎలిగెంట్ లుక్ వచ్చింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది. నెక్స్ట్ ఇది కూడా సీమంతానికే తీసుకున్నాను. వెనక జడకు వేసుకుంటాం కదా, జడకు పెట్టుకునే క్లిప్ టైప్ అనమాట. ఇది ఇటు ముత్యాలు ఇలా వస్తాయి, మొత్తం వైట్ ముత్యాలతోటి బ్లాక్ హెయిర్ మీద చాలా మంచిగా కనిపిస్తుందని చెప్పి తీసుకున్నాను. చాలా బాగుంది కదా. పెళ్లి జ్యువెలరీలో ఇంకొకటి మిస్ అయ్యాను. ఇట్లా తల మీద పెట్టుకుంటారు కదా, దాన్ని ఏమంటారో నాకు తెలీదు, పేరేంటో నాకు తెలీదు. బట్ ఇట్లా తల మీద ఇటు వస్తుంది కదా, అదన్నమాట ఇది. అంటే కొంచెం ఎక్కువ హెవీగా రెడీ అవ్వాలి అనిపించింది నాకు పెళ్ళికి. ఎందుకంటే పెళ్ళి టైంలోనే కదా ఎక్కువగా ఆడవాళ్ళు రెడీ అయ్యేది. అందుకని ఇంత హెవీది తీసుకున్నాను. దాని తర్వాత అయితే ఇది నాకు అసలు ఉపయోగపడలేదు. పెళ్ళికి వేసుకున్న తర్వాత ఇప్పటివరకు అసలు దాన్ని వేసుకోనే లేదు. బట్ బాగుంది కదా. అంటే అప్పుడు వాళ్ళు కొనేటప్పుడు ఏం చెప్పారంటే తల మీద పెట్టుకోవడం దాంతోపాటు మెడలో కూడా ఇలా వేసుకోవచ్చు అని చెప్పారు. అందుకనే సరే 2 in 1లా ఉంటుంది కదా అని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. కానీ ఇప్పటివరకు వేసుకోలేదు దాన్ని, అది అలాగే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్కడ తీసుకున్నానో గుర్తులేదు. బట్ అంటే నా జ్యువెలరీ ఉన్న కబోర్డ్ ఓపెన్ చేస్తే ఇదొకటి నా దగ్గర ఉందా అని నాకు అనిపించింది అనమాట. ఇది ఎక్కడ తీసుకున్నాను, ఎప్పుడు తీసుకున్నాను, దీనికి ఎంత కాస్ట్ పడిందో కూడా నాకు గుర్తులేదు. బట్ బాగుంది కదా పీస్. ఇదంతా మనకు ఒక కడియం లాగా వచ్చింది. ఇది చైన్ కాదు, కడియము. దీనికి లాకెట్లో మొత్తం వైట్ స్టోన్స్ అండ్ పర్ల్స్ ఉన్నాయి. చాలా బాగుంది. ఇది సింపుల్గా శారీస్ లేకపోతే వన్ డే ఎటన్నా అవుటింగ్కి వెళ్ళినప్పుడు మనం శారీస్ కట్టుకున్నప్పుడు ఇది వేసుకోవచ్చు అనమాట. గుళ్ళోకి అట్లా వెళ్ళినప్పుడు ఇలాంటిది వేసుకొని వెళ్ళిపోవచ్చు. చాలా ఓల్డెస్ట్ జ్యువెలరీ ఇది 5 years అయింది తీసుకొని. ఇది ఓన్లీ చోకర్ లాగా ఇలా వస్తుంది అనమాట. జస్ట్ ఇది చోకర్. ఇది ఒక్కటి ఇలా పెట్టుకొని డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు, అంటే కొంచెం డీప్ నెక్స్ ఉన్న డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఇలాంటి చోకర్ పెట్టుకొని వెళ్ళిపోతా అనమాట. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇవి వచ్చాయి. బాగా వచ్చింది ఇది, క్యూట్గా సింపుల్గా ఎక్కడికన్నా వేసుకెళ్ళొచ్చు, అంత బాగుందన్నమాట ఇది. దాని తర్వాత ఇది జీన్స్ మీద కూడా వేసుకోవచ్చు మనము. కొంచెం యూనిక్గా ఉంది, ఎక్కడ తీసుకున్నానో గుర్తులేదు. బట్ ఇది బాగుంది కదా. అలా కాపాడుకుంటూ వస్తున్నాను అనమాట జ్యువెలరీ. ఎన్నెన్నో డబ్బులు పెట్టి కొంటాము కాబట్టి అన్నీ నేను జాగ్రత్తగా దాచుకుంటాను.
అన్ని కవర్లో పెట్టి కొంచెం కూడా అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది 5-6 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నవి కూడా అలా జాగ్రత్తగా కలర్ పోకుండా ఉన్నాయంటే నేను ఎలా మెయింటైన్ చేస్తానో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఇది ఎప్పుడుదో కూడా నాకు గుర్తులేదు, కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. కొంచెం కూడా కలర్ పోలేదు. ఎప్పుడు తీసుకున్నాను అంటే మేబీ 7 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, కానీ చాలా బాగుంది కదా. దీనికి సేమ్ ఇయర్ రింగ్స్ ఇలాంటివే వచ్చాయి చూడండి, బాగుంది కదా. పింక్ ఫ్రాక్ లేదా రెడ్ ఫ్రాక్ వేసుకున్నప్పుడు ఇది ఒక్క చోకర్ లాంటిది పెట్టుకొని వెళ్తే అందరూ మన దిక్కే చూస్తారనమాట, అంత బ్యూటిఫుల్గా ఉంది ఇది. ఓకే, నెక్స్ట్ ఈ మధ్య చాలా ట్రెండింగ్ అవుతున్నాయి ఇవి. ఏంటి అంటే ఇన్విజిబుల్ జ్యువెలరీ. ఇది నా దగ్గర 2 ఉన్నాయి. ఇవి 2 నేను ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకున్నాను. ఆన్లైన్లో చూసినప్పుడు చాలా బాగా అనిపించింది, వేసుకుంటే కూడా చాలా బాగుంది. కాకపోతే ఇంకా అందరూ ఇవే వేస్తున్నారు. మన ఆడవాళ్ళకి ఏముంటుంది, అందరూ వేసింది మనం వేయొద్దు అని అనిపిస్తుంది కదా, కానీ ఇది మాత్రం చాలా మంచి లుక్ ఉందన్నమాట. ఇది ఇన్విజిబుల్ జ్యువెలరీ కదా. ఇది లాకెట్ అయితే చాలా పెద్దగా వచ్చింది. ఇది ఒక్కటే వేసుకుంటే మనం చీర కట్టుకున్నప్పుడు లేదా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఇది ఒక్కటే వేసుకుంటేనే చాలా మంచి లుక్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి నేను మింత్రాలో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకొకటి చిన్న లాకెట్, ఇది కూడా ఇన్విజిబుల్ జ్యువెలరీయే. చిన్న లాకెట్ వచ్చింది, 2 హంసలు వచ్చి కిందంతా ముత్యాలు వచ్చాయన్నమాట. ఇది కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. ఇది కూడా నేను ఆన్లైన్ ఆర్డరే పెట్టుకున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది వచ్చేసి నేను మా ఇంటి దగ్గర ఒక జ్యువెలరీ షాప్ ఉంటుందన్నమాట. వాళ్ళు అన్నీ ఇలాంటి ఈ పూసలు ఉంది కదా, ఇలాంటి క్రిస్టల్స్ తోటే చేస్తారనమాట జ్యువెలరీ. నేను చెప్పా కదా కొంచెం హెవీగా ఉన్నవే నాకు ఇష్టం అవుతాయని చెప్పి. లాకెట్ చూసారా ఎంత పెద్దగా ఉందో. అప్పుడు ఏదో అకేషన్ ఉంటే దానికి ఇమీడియట్గా నాకు జ్యువెలరీ కావాలి అని చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చేయించుకున్నాను అనమాట. 4 వరుసలు, ఇటు 4 అటు 4 వరుసలు ఇచ్చి పింక్ క్రిస్టల్స్ వేయమని చెప్పి ఇలా ఇది లాంగ్ చైన్ అన్నమాట. శారీస్ మీదకి బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ఒకటి చేయించుకున్నాను అనమాట. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మన దగ్గర ఉన్నవి ఏదన్నా పెట్టుకోవచ్చు. ఇంకొక లాస్ట్, ఇది లాస్ట్ అనమాట. సో ఇది మనకు క్రిస్టల్స్ తోటి దీని మీద ఇప్పుడు వస్తున్నాయి కదా, దీని మీద చిన్న స్టోన్స్ లాంటివి పెట్టుకొని చెప్పి ఇది వేస్తారు కదా. ఇది నా దగ్గర మాత్రం ఇది ప్లెయిన్గా ఉందన్నమాట. నాకు ఎవరు ఇచ్చారో గుర్తులేదు కానీ గిఫ్ట్గా ఇచ్చారని మాత్రం నాకు గుర్తుంది. సో ఇది ఇలా వస్తుంది అన్నమాట. ఇది ఇన్ని జ్యువెలరీ ఉన్నా ఇంకెక్కడికన్నా ఏ షాప్ కన్నా లేకపోతే ఏ ఫ్లీ మార్కెట్ లేకపోతే ఇంకేదన్నా జ్యువెలరీ కనిపిస్తే వెళ్ళి నాకు అది కూడా కావాలి అని చెప్పి కొంటూ ఉంటానన్నమాట. నేనే కాదు, అందరు ఆడవాళ్ళు మోస్ట్లీ అలాగే ఉంటారు. ఎన్ని ఉన్నా తక్కువే కదా మనకి. ఇదనమాట నా జ్యువెలరీ కలెక్షన్. నేను నెక్స్ట్ ఎపిసోడ్లో నా దగ్గర చాలా బోల్డ్ గాజులు ఉన్నాయి. నా గాజుల కలెక్షన్ కూడా ఒక ఎపిసోడ్ చేయాలి, మీ అందరికీ చూపించాలని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. ఇదనమాట నా జ్యువెలరీ కలెక్షన్. ఈ మొత్తం కలెక్షన్లో మీకు ఏ ఐటమ్ నచ్చిందో కింద కమెంట్ చేసి నాకు చెప్పండి. దాని కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. సో నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్ అంతా ఇది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.